నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. పాలకుర్తి స్కిల్ డెవలప్‌మెంట్ నియోజకవర్గంలో ప్రైవేటు స్కూళ్ళ ఆగడాలు పేద విద్యార్థుల పట్ల యమపాశంగా మారినాయి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ విద్యార్థుల ఎడ్యుకేషన్ అనేది ఆగిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది. 2020 నాడు లాక్‌డౌన్ అనేది కొనసాగింది. అప్పుడున్నటువంటి పరిస్థితి కరోనా వల్ల ఏ రకంగా ఉన్నదో మనందరికీ తెలిసిన విషయమే. దేవరపల మండలంలో ప్రశాంతి స్కూల్ ఆగడాలు దేవరపల మండలంలో మామూలుగా లేవని అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో పిల్లల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు ఈ సమస్య పైన మాట్లాడండి, మాకు తిరగలేక ఇబ్బందులు అవుతున్నాయి, వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు, ఏంటి దౌర్జన్యము, ఆన్లైన్ క్లాసుల పేరిట మొత్తం మేము స్కూల్ ఫీ అంతా పే చేసిన క్రమంలో ఈ యొక్క ఆన్లైన్ ఫీజులు 4 సంవత్సరాల కింది నాటి ఆన్లైన్ ఫీజు ఈరోజు చెల్లిస్తేనే 10వ తరగతి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రశాంతి స్కూలు దేవరపలలో ప్రశాంతి స్కూలు ఆగడాలు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ వరకు చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషను. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని కలిసినటువంటి సందర్భం, వారు సరే ఒకసారి వచ్చి మాట్లాడి వారు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారంటే ఆన్లైన్ క్లాసులకు తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని తల్లిదండ్రులతోటి ఆన్లైన్ క్లాసులట, స్కూల్ ఫీ మొత్తం కట్టిర్రు, ఆన్లైన్ క్లాసులకు వాళ్ళు 18,000 రూపాయలు ఇస్తేనే ఈ యొక్క సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని అప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి ఈరోజు టీసీలు పిల్లలకు సిక్ హాలిడేస్ వచ్చిన సందర్భంలో వాళ్ళు టీసీలు ఇవ్వాలని చెప్పి ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కాలేజీలు వాళ్ళు టీసీలు అడుగుతున్న పరిస్థితి. ప్రశాంతి స్కూల్ మాత్రం దీనికి టీసీలు మేము ఇవ్వమని